బీహార్ ఓట్లపై ఈసీ రాజ్యాంగం ప్రకారమే వెళ్తోందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం భారత ఈసీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన ఈసీపై ప్రతిపక్షాలు ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు కఠినమైన డాక్యుమెంటేషన్ నిబంధనలు, తక్కువ సమయం కారణంగా వెనుకబడిన వర్గాల ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని పిటిషనర్ల తరపు లాయర్లు ధర్మాసనానికి విన్నవించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 రూల్ 21A నిబంధనలను ఉల్లంఘిస్తోందని కోర్టుకు తెలిపారు. వాదనలు పూర్తిగా విన్న సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. బీహార్ ఓటర్ల సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్దంగానే కొనసాగుతోందని పేర్కొంది. ఈసీ బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం చేపట్టడం భావ్యమేనని స్పష్టం చేసింది. ఈ ఆర్టికల్ ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణకు ఈసీఐకి విశేష అధికారాలు కల్పిస్తోంది అని అభిప్రాయపడింది. 2003లో చివరిసారి ఇలాంటి ప్రక్రియనే ఈసీ చేపట్టిందని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. దీంతో విపక్షాల వాదనలకు ఎండ్ కార్డు పడినట్లయింది.